భారత్ జోడో, భారత్ను ఏకం చేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద యాత్రలు చేస్తోంది. కానీ వాళ్ల చేతలు చూస్తుంటే అది భారత్ తోడో, భారత్ను విడగొట్టండి అనే అజెండాలా కనిపిస్తోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. దానికి కారణం అస్సాంలో జరిగిన ఒక కాంగ్రెస్ పార్టీ అధికారిక సమావేశంలో మన జాతీయ గీతానికి బదులుగా బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని పాడటమే. ఈ సంఘటన వింటేనే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అస్సాంలోని శ్రీభూమిలో జరిగిన కాంగ్రెస్ సేవాదళ సమావేశంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ సోనార్ బంగ్లాను ఆలపించారు. మన దేశంలోని ఒక రాజకీయ పార్టీ సమావేశంలో పక్క దేశపు జాతీయ గీతం పాడటం ఏమిటి? దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా తీవ్రంగా స్పందించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ఇండియా కూటమికి ఒకే ఒక్క గుర్తింపుంది. వాళ్ల పెదవులపై రాజ్యాంగం ఉంటుంది, కానీ మనసులో మాత్రం ఓటు బ్యాంకు దుకాణం ఉంటుంది. ఒకప్పుడు పాకిస్తాన్ మా అన్నదమ్ముల దేశం అన్న కాంగ్రెస్ ఇప్పుడు బంగ్లాదేశ్ అభిమానిగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇదేదో పొరపాటున జరిగింది కాదని, దీని వెనక ఒక పెద్ద నమూనా అంటే ప్యాటర్న్ ఉందని పూనావాలా ఆరోపించారు. ఆయన కొన్ని ఉదాహరణలు కూడా గుర్తు చేశారు. 1. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను రోహింగ్యాలను వెనకేసుకురావడం. 2. శామ్ పెట్రోడా లాంటి కాంగ్రెస్ నాయకులు నాకు పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఉంటే సొంత ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పడం. I've been to Pakistan and I must tell you, I felt at home. I've been to Bangladesh. I've been to Nepal and I feel at home. 3. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు మన నెహ్రూ గారు అస్సాం ప్రజలను గాలి కొదిలేసి బాయ్ బాయ్ అస్సాం అన్నట్లు మాట్లాడడం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అస్సాం ప్రజలను, మన దేశాన్ని అవమానిస్తూనే ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వీడియో బయటకు వచ్చి గొడవ జరిగాక ఆ పాట పాడిన కాంగ్రెస్ నాయకుడు అయ్యో అది బంగ్లాదేశ్ జాతీయ గీతమని నాకు తెలియదు, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పాట అనుకుని పాడాను అని ఒక విచిత్రమైన వివరణ ఇచ్చారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది అమాయకంగా చేసిన తప్ప లేక ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వేసిన పక్కా ప్లాన్? మన దేశంలో ఉంటూ పక్క దేశపు జాతీయ గీతాన్ని పాడటం దేశద్రోహం కాదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.